హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేనైతే చేపల పులుసు చేస్తున్నాను. కడాయిలో అయితే ఆయిల్ పోసుకున్నాను. నేను ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పెచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నీట్గా కడిగించుకున్న చేప ముక్కలు, సాల్ట్, పసుపు, ఇక్కడ ధనియాల పౌడరు, కారం 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగా నేను కొద్దిగా చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ గుజ్జు అయితే వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు వేస్తేనే చేపల పులుసు టేస్ట్. కారం ఎక్కువ వేసుకోవాలి, అలాగే చింతపండు కూడా ఎక్కువ వేసుకుంటే చేపల పులుసు అయితే బాగుంటుంది. మూత పెట్టుకోకుండానే ఇలాగే దగ్గరికి అవనివ్వాలి చేపల పులుసుని. పులుసు అయితే దగ్గర పడిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేస్తేనే కూరకు అందమండోయ్. రైస్, క్యారెట్, చేపల పులుసు ముద్దలేనిది ముక్క దిగదు మా వారికి.